నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ అమ్మ రాజశ్యామలాదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠం మన క్షేత్రంలో జరిగేటువంటి ఈ నెల 17వ తేదీ అమావాస్య శుక్రవారం. ఈ అమావాస్య శుక్రవారం రావటం చాలా విశిష్టమైనటువంటి రోజు. ఆ రోజు ఒక మిరకిల్ మీ జీవితంలో జరగబోతుంది. అలాంటి మిరకిల్ జరగాలంటే దైవశక్తి మీకు తోడుగా ఉండాలి. మీ సంకల్పం నెరవేరాలి అంటే దైవశక్తి అండగా ఉండాలి. అందులో కాళభైరవుడు అంటే కాలానికే అధిపతి కదా. ఇటువంటి కష్టకాలంలో మనకి ఆ భైరవుని యొక్క అండ, ఆ రాజశ్యామలాదేవి యొక్క శుభాశీస్సులు మనకుంటే తప్పకుండా ఇక్కడ మనం అన్నీ సాధించుకోగలుగుతాం. అందుకే అమావాస్య శుక్రవారం రోజు, ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సమేత మహాకాళభైరవ హోమం జరుగుతుంది. అందులో ఎప్పట్లాగే మృత్యుంజయుడికి చేస్తాము. అలాగే కాళభైరవుడితో పాటు భైరవీ మాత, ఎందుకంటే మన క్షేత్రంలో విశేషమైనటువంటి స్వామివారే కాదు, ఇక్కడ అమ్మవారు కూడా కొలువై ఉండటం. అలాగే స్ఫటిక శివలింగేశ్వరుడికి పంచామృత అభిషేకం, ఇలా ఎంతో దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు మనం చేయబోతున్నాం. ఎవరికైనా మీ జాతకంలో ఎటువంటి దోషాలున్నా, అలాగే మీకు ఏదైనా పనుల్లో ఆటంకం ఉన్నా, వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, విదేశీయానం సంబంధించి కానీ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే సకల సమస్యలకు కూడా ఏకైక పరిష్కారం ఈ హోమం. తప్పకుండా అందరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. ప్రత్యక్షంగా పాల్గొలేకపోయినా పరోక్షంగా పాల్గొని మీరు స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే తప్పకుండా మీకు అన్ని పనులు కూడా జరుగుతాయి. అయితే ఎవరైనా హోమంలో పాల్గొనాలి అనుకునే వారికి ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అమావాస్య హోమం అని చెప్పి వివరాలు తెలియచేయబడతాయి. అలాగే ఈ హోమం అనంతరం మీ గోత్రనామాలతో ఇక్కడ ఏదైతే మేము పూజ ప్రారంభిస్తామో ఆ గోత్రనామాల వీడియో మీకు పంపించబడుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం పోస్ట్ ద్వారా మీ ఇంటికి చేరుతుంది. ఇంకా మనం గోసేవ, అనాథ బిడ్డల సేవ చేస్తున్నాం. ఈ సేవలో కూడా మీరు పరోక్షంగా పాల్గొన్నటువంటి అదృష్టం, భాగ్యం కూడా మీకు దక్కుతుంది. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు నాకు ఒక చిన్న సహాయం చేయండి. ఏమిటంటే ప్రతి వీడియోను కూడా మీరు ఒక లైక్ చేయండి. అలాగే హైప్ వస్తే హైప్ను కూడా మీరు క్లిక్ చేయండి. అందరికీ షేర్ చేసి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి కానీ, ఒక మిమ్మల్ని సపోర్ట్ చేసే ఇటువంటి రాశి ఫలాలు వినటానికి కానీ 10 మందికి షేర్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుంది? మిశ్రమ ఫలితాలు ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువగా సమయం వృధా చేసుకోవటం, ఆ వృధా చేసుకోవటం వలన కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు కలగటం. మీరు సమయాన్ని ఎంత ఆదా చేసుకొని మీరు ప్రతి నిమిషాన్ని కూడా అకౌంటబిలిటీ మీకు, దాన్ని మీరు వాడుకున్నట్లయితే అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో. అంతే తప్ప సమయాన్ని వృధా చేసుకొని నిరాశ నిస్పృహల మధ్య ఉన్నట్లయితే మీరు ఒక్కొక్క మెట్టు ఎదగటం కష్టంగా ఉంటుంది. అలాగే ఆలోచనల్లో కూడా చాలా గందరగోళ వాతావరణం కనిపిస్తూ ఉంది మీ ఆలోచనల్లో. అక్కడి నుంచి బయటికి రండి, క్లారిటీ తీసుకోండి. లేకపోతే ఒక మంచి జ్యోతిష్యుడికి మీ జాతకాన్ని చూపించండి. చూపించి మీరు ఒక క్లారిటీగా ఉన్నట్లయితే, ముందు ఏమిటంటే మీరు ఏదో అనేసుకుంటున్నారన్నది కాదు, మీ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి. విశ్లేషణ అంటే మీరు ఎలా ఉన్నారు, ఎలా మారితే మీరు సక్సెస్ అవుతారు, ఏ దైవ ఆరాధన చేయాలి, ఎలా ముందుకు నడవాలి అనేటువంటి ఒక విశ్లేషణ అనేది చక్కగా చేయించుకున్నట్లయితే ఏదో వెళ్ళామా వచ్చామన్నది కాదు, సమయం తీసుకోవాలి. అంతే తప్ప ఒక మంచి సమయం తీసుకొని
మీరు చక్కగా మాట్లాడుకొని మీరు ఒక విశ్లేషణ అనేది మీ జాతకరీత్యా తీసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అంతేగాని లేకపోతే అనవసరమైన విషయాలు ఆలోచించి మీ మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఒత్తిడే పెంచుకునేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. అలాగే అనవసరమైన భయాలు కూడా మీ మైండ్‌లో నుంచి తీసేయాలి. మీ మనసులో ఒక రకమైనటువంటి ఆందోళన, భయం ఇవన్నీ పక్కన పెట్టేయండి. జీవితం అనేది అద్భుతమే. నో డౌట్ అబౌట్ ఇట్. అద్భుతంగా ఉంటుంది. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా భగవంతుడు, ఆ పరమేశ్వరుడు ఏదో ఒక రోజు అద్భుతాన్ని చేయిస్తాడు. కాకపోతే ఆ అద్భుతం ఎలా జరుగుతుందో నీకు నడిపించేవాడు, ఒక త్రోవ చూపించే గురువు మీకు కావాలి. ఆ గురువునే మీరు పట్టుకోండి. అలాగే ఆర్థికంగా అయితే సాధారణంగా ఉంది, పర్వాలేదు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఊహించిన ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ఖర్చుకు తగ్గట్టు ధనం కూడా ఆ సమయానికి అలాగే అందుతూ ఉంటుంది. అలాగే శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక పెళ్లి చేస్తున్నారనుకోండి, మీరు ఏం చేయగలరో స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే ఎదట వాళ్ళకి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి మీ నుంచి. కనీసం మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఇలా గ్రాండ్‌గా చేయాలి. ఒక మెచ్యూర్ ఫంక్షన్ ఇలా చేయాలి, ఎలా చేయాలి, రకరకాలైన ఊహలతో ఉంటారు. బడ్జెట్‌కి సంబంధం లేకుండా. అలాంటప్పుడు మీరు చాలా ఇరకాటంలో పడతారు. అందుకే చాలా క్లారిటీగా ఉండండి. మీరు ఏది చేయగలరో స్పష్టంగా చెప్పండి. దానివలన భవిష్యత్తులో దొరికిపోకుండా ఉంటారు. అలాగే మీ తండ్రి తరపున బంధువులతో కూడా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా చూసుకోండి. అలాగే వారి వలన మీ తండ్రికి మీకు వైరం ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. వారు ఏదో మీ తండ్రి గారికి ఏదో చిన్న పుల్ల పెట్టినట్లయితే అనవసరమైనటువంటి రచ్చ మీకు జరుగుతూ ఉంటుంది. అందుకే ఇందాక నేను చెప్పినట్లు శుభకార్యాల్లో కానీ ఏదైనా సరే స్పష్టతను ఎప్పుడైతే మీరు ఇస్తారో మీ కుటుంబానికి వారి సహకారం కూడా అందుతుంది. ఎందుకంటే మీ దగ్గర ఉన్నది ఏమిటి, ఏం చేస్తే బాగుంటుంది, దీంతో అందరూ కూర్చొని ఒక చర్చ చేసుకున్నట్లయితే ఎవరికి ఎటువంటి కాంట్రవర్సీ అయితే ఉండదు. అలాగే నూతన గృహాలు కొనుగోలు చేయాలి అనుకునేవారు అగ్రిమెంట్లు కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక కోర్టు వ్యవహారాల్లో కాస్త నిదానంగా వ్యవహరిస్తే చాలా మంచిది. రుణభారం అయితే కొంతవరకు తగ్గుతూ ఉంది. బ్యాంకు రుణాల కోసం ప్రయత్నించే వారికి రుణాలైతే మంజూరయ్యే సూచనలు ఉన్నాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వాతావరణం బాగోలేదు కాబట్టి నిదానంగా చూసుకొని ముందుకు వెళ్ళండి. ఇక నిరుద్యోగులకైతే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానికి సానుకూలంగా మీ ప్రయత్నం మీరు చేయండి. ఇక రాజకీయ నాయకులకు చూద్దాం. ఏదైనా ప్రజలకి మీరు నేరుగా వెళ్ళి ఏ మంచినైనా అందించండి. అంతే తప్ప ఎవరో మంచివారి ద్వారా చేశారనుకోండి, ఆ క్రెడిబిలిటీ వారికి వెళ్తుంది తప్ప వారు ఏం చేస్తారంటే మీ ద్వారా వచ్చిందని చెప్పే వాళ్ళ సంఖ్య మీకు తగ్గిపోతుంది. వారే అక్కడ చేసినట్టు బిల్డప్స్ ఇచ్చుకుంటారు. అందువలన వారికి ఒక ఫోన్ చేయటం, లేదు అక్కడికి వెళ్ళి ఒకవేళ మీకు అవకాశం లేకపోతే వారికి ఇచ్చిన తర్వాత ఒక ఫోన్ చేయించండి అని చెప్పి వారికి మీరు మాట్లాడి వారందరికీ కూడా మీరు కాస్త అభినందనలు ఏదో ఒకటి తెలిపితే వారు అటునుంచి మీకు కృతజ్ఞతలు కూడా తెలుపుతారు. అప్పుడు మీకు వారికి మధ్య అండర్‌స్టాండింగ్స్ బావుంటాయి. అలాగే ఉద్యోగస్తులైతే అంతా బావున్నా ఈ చివరి వారంలో కాస్త పని ఒత్తిడైతే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆ పని ఒత్తిడిని మ్యాక్సిమం మీరు మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పనులు టైంకి పూర్తి అవ్వడం ఇవన్నీ కూడా బాగానే ఉంటుంది, అధికారుల ప్రశంసలు కూడా. కాకపోతే టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణ లాభాలుంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా కొంత నష్టపోయే ప్రమాదం ఉంది. అందువలన ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టినట్లయితే మీరు డెఫినెట్‌గా నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే ఏప్రిల్ 19 తర్వాత బావుంటుంది. ఒక అండర్‌స్టాండింగ్‌తో మీ భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య ముందుకు దూసుకుపోతారు. షేర్ మార్కెట్ దూరంగా ఉంటేనే మంచిది. ఇక కళాకారులు, టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ కూడా బావుంది. ఆదాయం ఎలా ఉన్నా కాస్త సమాజంలో గుర్తింపు కలిగేటువంటి మీకు మీ రంగాల్లో
అంటే కళారంగంలో కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒక మేకప్ కావచ్చు, నటుడు కావచ్చు, సంగీత దర్శకుడు కావచ్చు, నృత్య దర్శకుడు కావచ్చు, వారందరికీ బాగుంది. అలాగే చిరు వ్యాపారస్తులు కూడా అనుకూలంగా ఉంది. విద్యార్థులకైతే సాధారణంగా ఉంది. అనవసరమైనటువంటి ఒత్తిడి వల్ల పరీక్షల్లో విజయాన్ని సాధించలేకపోతారు. అందువలన ఒత్తిడిని జయించాలి ముందు. మీరేం చేయాలి? ఒత్తిడి జయించినట్లయితే పరీక్షల్ని బాగా అటెంప్ట్ చేయగలుగుతారు. అప్పుడు బాగుంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం. చర్మం, రక్తం మరియు నరాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా చూసుకోండి. ఆహారాన్ని వేళకు తినటం, ఎక్కువగా మంచినీళ్ళు త్రాగటం చేయండి. అలాగే ప్రేమికులకైతే మీ ప్రేమ ప్రయాణం అలా సాగిపోతూ ఉంది. మరి అనుకూలమైనటువంటి తేదీలు ఈ రాశి వారికి 19, 20, 26, 28. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 16, 22, 24. వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాన్ని సాధించండి. ఈ రాశివారు బుధుడికి బుధగాయత్రి మంత్రం చదువుకుంటే సరిపోతుంది. ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. 19 సార్లు ఉదయం సాయంత్రం కూడా పఠించినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే వినాయకుడికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి ప్రతినిత్యం కూడా దాన్ని కాస్త మీరు చప్పరించి మిగతాది ఎక్కడైనా చెట్టు దగ్గర ఎక్కడైనా పెట్టేసేయండి. కర్మదోషాలు చాలా ఉన్నాయి. అవి కరగాలి అంటే మామూలుగా మీరు చేసే దానాలు సరిపోవు. అందువల్ల మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్లు చేయండి. మీ ఇంట్లోనే వినాయకుడి దగ్గర పెట్టుకోండి. గం గణపతియే నమః అనుకోండి. అయ్యా, ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ నేను చేసినటువంటి తప్పులను మన్నించు తండ్రి, తప్పులను మన్నించు తండ్రి, నన్ను కాపాడు తండ్రి, నా పనులకు విఘ్నాలు కలగకుండా చూడు తండ్రి అని ప్రార్థించండి. అలాగే నేను చెప్పిన బుధగాయత్రి మంత్రం చదవండి. అలాగే అవకాశం ఉన్నవారు మనకి అమావాస్యకి జరిగేటువంటి ఈ క్షేత్రంలో ఏదైతే హోమం జరుగుతుందో పరోక్షంగా పాల్గొనండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అయితే రానున్నాయి. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.